అమెరికా, దక్షిణ కొరియా పర్యటనకు సీఎం రేవంత్. తెల్లవారుజామున అమెరికా బయలుదేరి వెళ్లిన ముఖ్యమంత్రి. సీఎం రేవంత్ వెంట మంత్రి శ్రీధర్ బాబు, సీఎస్ శాంతికుమారి. తెలంగాణకు పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా విదేశీ పర్యటన. అమరావతిలో ఇవాళ రెండో రోజు ఐఐటీ నిపుణుల పర్యటన. ఐకానిక్ భవనాల నిర్మాణ ప్రాంతాల పరిశీలన. ఇంజనీర్లు నివేదిక తర్వాత నిర్మాణ పనులపై స్పష్టత వచ్చే ఛాన్స్. ఇన్సూరెన్స్ ప్రీమియంపై జీఎస్టీ మినహాయించండి. నిర్మలా సీతారామన్కు మమతా బెనర్జీ లేఖ. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లో దొంగ అరెస్ట్. పోలీసుల వాహన తనిఖీల్లో పట్టుబడ్డ చోర్. నిందితుడి నుంచి 3 గ్రాముల బంగారం, 32 గ్రాముల వెండి స్వాధీనం. సంగారెడ్డి జిల్లా రిజిస్ట్రార్ ఆఫీస్పై ఏసీబీ సోదాల్లో కీలక విషయాలు. బదిలీపై వెళ్లిన రిజిస్ట్రార్ చివరి రోజు 350కి పైగా రిజిస్ట్రేషన్లు చేసినట్టు గుర్తింపు. హార్డ్ డిస్కులు, డాక్యుమెంట్లని పరిశీలిస్తున్న అధికారులు. పల్నాడు జిల్లా జంగం మహేశ్వరపాడులో కలకలం. నాటు బాంబుల కోసం బాంబ్ స్క్వాడ్ తనిఖీలు. ఓ నాటు బాంబును గుర్తించినట్టు ప్రచారం. శ్రీశైలం జలాశయానికి పెరుగుతున్న వరద ఉధృతి. 10 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల. నాగార్జున సాగర్కు కొనసాగుతున్న వరద ప్రవాహం. ఇన్ఫ్లో 4,19,600 క్యూసెక్కులు. మరో 2 రోజుల్లో ప్రాజెక్టు నిండుతుంది అంటున్న అధికారులు.